హలో అండి. మనకు వరుసగా పండగలు వచ్చేస్తున్నాయి కదా. పండగ రోజు పూజలకైనా, నైవేద్యాలకైనా లేదా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో ప్రసాదం చేయాలి అని అనుకుంటే మనకు ముందుగా గుర్తొచ్చే స్వీట్ రవ్వ కేసరి. అయితే చాలామందికి కేసరి చేసిన కొద్దిసేపటికే గట్టిగా అయిపోతూ ఉంటుంది. కానీ ఈరోజు వీడియోలో నేను చెప్పే కొలతలతో ఒక్కసారి చేసి చూడండి. సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక బాదాం, జీడిపప్పు, కిస్మిస్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో రవ్వ రంగు మారకుండా మంచి సువాసన వచ్చే వరకు కనీసం 5 నుంచి 7 నిమిషాలు బాగా వేయించుకోవాలి. రవ్వ ఇలా డ్రై ఫ్రూట్స్తో పాటు కలిపి బాగా వేయించుకుంటే కేసరి టేస్ట్ అంత బాగుంటుంది. రవ్వ ఇలా వేయించుకున్నప్పుడు వేరొక గిన్నెలో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వలో వేడి నీళ్లను కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. రవ్వ నీళ్ళన్నింటినీ పీల్చుకొని కాస్త దగ్గర పడ్డాక లో ఫ్లేమ్లో మరో నిమిషం ఉడికించుకోవాలి. యాలకల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. రవ్వ ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత మనం చక్కెర వేయాలి. ఇక్కడ నేను 3/4 కప్పు చక్కెర వేస్తున్నాను. ఇది కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు వరకు వేసుకోవచ్చు. చక్కెర వేయగానే కేసరి కాస్త పల్చబడుతుంది. చక్కెర కరిగి కేసరి బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. ఇందులో చిటికెడు కలర్ వేస్తున్నాను. మీకు వద్దనుకుంటే కుంకుమ పువ్వు వాడుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో మిగిలిన 3 స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ప్రసాదం స్టైల్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. కావాలనుకుంటే కొద్దిగా పచ్చకర్పూరం చల్లుకోవచ్చు. రాబోయే పండుగలకి మీరు కూడా ఈ పక్కా కొలతలతో ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి.